రైతులకైతే మెయిన్గా రాయలసీమలో తక్కువ నీళ్లతో ఎక్కువ ఇరిగేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినటువంటి తుంపర్ల సేద్యం కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఆయనతో స్టార్ట్ అయింది. ఎస్సీ ఎస్టీ బీసీలకి 100% సబ్సిడీ కింద ఇచ్చాడు, అంటే అప్ టు 5 లక్షలు. ఆ తర్వాత ఓసీలకి ఈరోజు ఇంతమంది పత్రిక అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు తెలియజేయడం ఏమంటే ఇంక చెప్పడానికి ఏం లేదు, వారు వన్ సైడే. అంటే మాకున్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి అరవా శ్రీధర్ అత్యధిక మెజారిటీ, 30,000 మెజారిటీ పైచులకు తేవడమే ప్రస్తుతం మా మీద ఉన్న బాధ్యత. ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం మోడీ గారు, అలాగే ఒక విజన్తో చంద్రబాబు గారు, ప్రతి పేదవాడి సమస్య వెనక పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు ఒకటై రాష్ట్ర అభివృద్ధి లేదా రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా కలిసిపోయారో ఈరోజు క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి ఈ బీజేపీ, జనసేన, టీడీపీలో ఉంటాయి. మనుషులన్నాక కొన్ని చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నిటిని దాటి మా నాయకులు ఈరోజు మనకు గౌరవ పెద్దలు తెలుగుదేశంలో ఉన్నటువంటి ముక్కాను రూపానందరెడ్డి గారు, అలాగే శ్రీ విశ్వనాథ నాయుడు గారు, శ్రీ బత్యాల చెంగల్రాయులు గారు, వీళ్ళందరి ఆశీస్సులతో మరియు బీజేపీ నాయకులు మాకు ఇస్తున్నటువంటి అత్యద్భుతమైన సపోర్టుతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ ఈశాన్యంగాని మొట్టమొదటిసారి వచ్చి అంటే ఎంత ప్రశాంతంగా, ఎంత ప్లెజెంట్గా ఇక్కడ ఉందో, ఎంత అంటే అత్యంత ఉన్నతమైన మనసుతో ఈ రాజుగుంట, చింతల చిలుక ప్రజలు మాకు ఘన హారతులతో స్వాగతం పలికారు. ఇక్కడే మా విజయం ఖరారైపోయిందని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నడివీధి గంగమ్మ దగ్గర పూజ చేసి మేము చేసాం. మళ్ళీ మా విజయోత్సవాలు కూడా ఇక్కడే చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి జనసేన పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఏదైతే కోల్డ్ స్టోర్ గంగారం చంద్రశేఖర్ మరియు టీం మెంబర్స్ ఈరోజు రాజకుంట చింతలకల్లులో అరవ శ్రీధర్కి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఇక్కడే కాదు
రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇచ్చినారో అక్కడ ప్రతి రైల్వే కోడ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామము వెళ్తాం, ప్రచారం చేస్తాం, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని